బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సినీ నటి ప్రత్యూష కేసులో నిందితుడు సిద్ధార్థ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. 4 వారాల్లో లొంగిపోవాలని నిందితుడిని ఆదేశించింది. సిద్ధార్థ రెడ్డి పిటిషన్పై విచారించిన సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పును సమర్థించింది. ఈ కేసులో హైకోర్టు ఇచ్చిన 2 ఏళ్ల శిక్షను సమర్థించింది. ఇక సినీ నటి ప్రత్యూష కేసులో నిందితుడు సిద్ధార్థ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. 4 వారాల్లో లొంగిపోవాలని నిందితుడిని ఆదేశించింది. సిద్ధార్థ రెడ్డి పిటిషన్పై విచారించిన సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పును సమర్థించింది. ఈ కేసులో హైకోర్టు ఇచ్చిన 2 ఏళ్ల శిక్షను సమర్థించింది. ఇక 2002లో సినీ నటి ప్రత్యూష అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. 2012 నుంచి 14 ఏళ్ల పాటు సుప్రీంకోర్టులో ఈ కేసు కొనసాగింది. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాణా ప్రతాప్ ఫోన్ లైన్ లో అందిస్తారు. రాణా ప్రతాప్, చెప్పండి. దాదాపు 24 సంవత్సరాలకు సంబంధించినటువంటి కేసు. ఇది ఒక సంచలనమే చెప్పుకోవచ్చు. ఎందుకంటే అప్పట్లో తెలుగు రాష్ట్రాల్లోనే చాలా కాలం పాటు కూడా ఈ కేసు నడిచిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మొదటి నుంచి కూడా సినీ నటి ప్రత్యూష సంబంధించిన మృతి కేసులో పలు అనుమానాలు ఉన్నట్టు వాళ్ళ మదరు చెప్తూనే ఉంది. అనేక సార్లు కూడా ఆమె కోర్టు మెట్లెక్కినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో ఆమె ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా కోర్టు దృష్టికి అప్పట్లో తీసుకెళ్ళింది. అయితే ఇటీవల కాలంలో ఏదైతే లోయర్ కోర్టు సిద్ధార్థ రెడ్డికి ఇచ్చినటువంటి ఏదైతే శిక్ష ఉందో ఆ శిక్షను కూడా చాలా తక్కువగా ఉంది అనేది కూడా ఆమె మొదటి నుంచి కూడా వాదిస్తూనే ఉంది. సో దాని తగ్గట్టుగా ఇటీవల కాలంలో ఆయనకి లోయర్ కోర్టు శిక్ష వేసింది. పైగా బెయిల్ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో దాన్ని సవాలు చేస్తూ ఆయన సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేశారు. ఎందుకంటే అసలు నేను నిందితున్నే కాదు, నా పైన కావాలనే ఈ రకమైనటువంటి అభియోగాలు మోపుతున్నారంటూ కూడా అతను మొదటి నుంచి కూడా చెప్తూనే ఉన్నారు. అయితే మొత్తం ఈ ఇరుపక్షాల వాదనలు వినటువంటి ఈ కేసులో సుప్రీంకోర్టు దేశవ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించింది. కాబట్టి ఈ హత్య కేసులో నిందితుడిగా ఉన్నటువంటి గుడిపల్లి సిద్ధార్థ రెడ్డిని వెంటనే పోలీసుల ముందు నింపుకోవాలని ఇవాళ సుప్రీంకోర్టు ఆదేశాలు చేసింది. దాంతో పాటు బెయిల్ కోసం కూడా ఆయన వేసినటువంటి పిటిషన్ కూడా కొట్టివేసినటువంటి పరిస్థితి. ప్రత్యూష హత్య కేసులో సిద్ధార్థ రెడ్డికి హైకోర్టు గతంలో రెండు సంవత్సరాలు జైలు శిక్ష విధించింది. ఇప్పుడు ఆ శిక్షను కూడా సుప్రీంకోర్టు సమర్థించింది. సో మొదటి చూస్తున్నాం మనం, ప్రత్యూష అప్పట్లో ఇంటర్మీడియట్ చదువుతుండగా సిద్ధార్థ రెడ్డికి ప్రేమలో పడినట్టుగా, అయితే ప్రత్యూష హీరోయిన్ గా రాణిస్తున్నప్పుడే సిద్ధార్థ రెడ్డి ఇంజనీరింగ్ లో ఉన్నట్టుగా, ఈ క్రమంలో కొంతకాలం తర్వాత వారిద్దరి మధ్య విభేదాలు రావడంతో 2002 ఫిబ్రవరి 23 సాయంత్రం 7 గంటల ప్రాంతంలో వారిద్దరు విషయం తీసుకున్నారనేది కూడా మాకు చెప్తున్నారు. చికిత్స కోసం ప్రైవేట్ ఆసుపత్రిలో వారిద్దరిని చేర్పించినట్టుగా, ప్రత్యూష మరుసటి రోజు చనిపోయినట్టుగా అనేక రకాలుగా కూడా దీంట్లో ఇన్వెస్టిగేషన్ లో వారు పొందుపరిచిన నేపథ్యంలో అయితే సిద్ధార్థ రెడ్డి మాత్రం 9వ తారీఖు సిద్ధార్థ రెడ్డి డిశ్చార్జ్ అయ్యాడు. కూల్ డ్రింక్ లో పురుగుల మందు కలిపి తీసుకోవడం వల్లే ఈ ఘటన జరిగిందని అప్పుడు పోలీసులు కూడా గుర్తించారు. సో మరణానికి ముందు ప్రత్యూషపై ఎలాంటి లైంగిక దాడి జరగలేదని ఆ ప్రభుత్వం నియమించినటువంటి 3 వైద్యుల టీము అప్పట్లో నివేదిక ఇచ్చింది. అది ఒక సంచలనంగా మారింది. అయితే ఇన్ని సంవత్సరాల నుంచి కూడా అనేక ఆరోపణలు కూడా సిద్ధార్థ రెడ్డి పైన పలు అనుమానాలు కూడా ప్రత్యూష తల్లి వెళ్లిపోతూనే ఉంది. ఏదైతే అతను సుప్రీంకోర్టు వెళ్ళడంతో ఇవాళ మరొకసారి ఆమె సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఎందుకంటే హైకోర్టు ఇచ్చినటువంటి 2 సంవత్సరాల యొక్క శిక్ష అనేది చాలా తక్కువ, ఇంకా ఎక్కువ వేయాలి. అసలు నిందితుడు మల్టిపుల్ టైమ్స్ ఆమె పైన రేప్ జరిగింది. అతనితో పాటు చాలా మంది కూడా రేప్ చేసి ఆమె పైన చంపేశారు. దాంతో పాటు అప్పట్లో ఇన్వెస్టిగేషన్ టీం కూడా సరైన పద్ధతిలో ఈ కేసుని వారు
దర్యాప్తు చేయలేదు. సిబిఐ కూడా పెద్దగా దర్యాప్తు చేయలేదు. కీలకమైనటువంటి ఆధారాలంతా కూడా వారు మాయం చేశారంటూ కూడా ఇవాళ సుప్రీంకోర్టుకి మరొకసారి ప్రత్యూష తల్లి వెళ్ళినటువంటి సందర్భం అయితే కనపడుతుంది. ఎందుకంటే ఆమె కొన్ని కారణాలు కూడా చెప్తున్నారు. ప్రత్యూష చనిపోయినప్పుడు ఆమె గొంతు పైన కానీ అద్దమైన పైన కానీ అలాగే గోరతో రక్కినటువంటి కొన్ని ప్లేసుల్లో ఆమె చూపిస్తూ అప్పట్లో గాయాలని చాలా వరకు కూడా రక్తస్రావం ఉంది, ఇతరుల యొక్క సిమెంట్స్ కూడా దాంట్లో ఉందనేది కూడా ఆమె ప్రధానంగా చెప్తున్నటువంటి ఆరోపణలు. సో అందరూ కలిసి కట్టుకొని నిందితుల్ని కాపాడడం కోసమే ఇన్ని సంవత్సరాల పాటు నేను సుదీర్ఘంగా పోరాటం చేస్తున్న ఒక తల్లిగా నా కూతురికి జరిగినటువంటి అన్యాయాన్ని నేను సుప్రీంకోర్టుకి దృష్టికి తీసుకొస్తున్నాను. దయచేసి సిద్ధార్థ రెడ్డి నిందితుడు సహకరించినటువంటి వ్యక్తులు ఎవరైతున్నారో ఇతరులు కూడా ఉన్నారు. సో వారందరూ కూడా గతంలో రాజకీయ పలుకుబడితో చాలా వరకు కూడా ఈ కేసు నుండి తప్పించుకోవడానికి వారు ప్రయత్నించారు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నిందితుడికి వెంటనే బెయిల్ రద్దు చేయడంతో పాటు అతనికి శిక్షని పెంచమనేసి కూడా ఆమె సుప్రీంకోర్టుని వేడుకోవడం జరిగింది. సో దానిపై కూడా ఇప్పుడు విచారణ అయితే రావాల్సింది సుప్రీంకోర్టులో. దానికంటే ముందు సో ఈ సిద్ధార్థ రెడ్డి వేసినటువంటి ఈ బెయిల్ పిటిషన్ అలా శిక్షను తగ్గించమని వేసినటువంటి ఈ పిటిషన్ కొట్టివేస్తూ ఇవాళ అతనికి శిక్షణ అనేది ఖరారు చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. అనేక మలుపులు, ఒక్క చిన్న మలుపు కూడా కాదు, ఏకంగా తెలుగు రాష్ట్రాలనే కాకుండా దేశాన్ని ఒక మలుపు తిప్పినటువంటి కేసుగానే చెప్పుకోవచ్చు. ఇంత సుదీర్ఘ కాలం పాటు కూడా నడిచింది. సో ఈ నేపథ్యంలో ఎట్టకేలకి ఇప్పుడు సుప్రీంకోర్టు సిద్ధార్థ రెడ్డిని 4 వారాల లోపల లొంగిపోవాలంటూ కూడా తీర్పు ఇవ్వడం అనేది కూడా ఒక కీలక పరిణామంగానే ఇప్పుడు పరిగణించాల్సిన అవసరం ఉంది. రాణా ప్రతాప్, అలాగే సిద్ధార్థ రెడ్డి వెనకాల అప్పటి బడా నేతలు ఉన్నారు అంటూ కూడా ప్రత్యూష తల్లి ఆరోపణలు చేసింది. అయితే హాస్పిటల్ యాజమాన్యం కూడా తన కూతురి చావు కారణం అంటూ కూడా ఆరోపించింది. దీనిలో నిజాలు ఎంత? ఇప్పుడు రొంగిపోయే అవకాశం ఉందంటారా సిద్ధార్థ రెడ్డి? తప్పకుండా మరో అవకాశమే లేదు. ఎందుకంటే ఇప్పుడు ఏకంగా సుప్రీంకోర్టే తీర్పు వచ్చింది కాబట్టి దాన్ని సవాల్ చేసే అవకాశం లేదు. ఎందుకంటే అప్పట్లో హైకోర్టే సంచలనమైన తీర్పు ఇచ్చింది. హైకోర్టు తీర్పు సవాల్ చేసి సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. ఇప్పుడు సుప్రీంకోర్టు తుది తీర్పు ఇచ్చేసింది. సో ఇంకా అంత అవకాశం లేదు ఆయనకి. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా లొంగిపోవాల్సిన అవసరం ఉంది. లొంగిపోయిన తర్వాత బెయిల్ కోసం మరో పలుమార్లు కూడా ఆయన ప్రయత్నించే అవకాశం అయితే మనకు కనబడుతూనే ఉంది. సో అయితే ఇప్పుడు ఈ కేసులో మనకి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇప్పుడు ఈమె వేసినట్టు ప్రత్యూష తల్లి వేసినటువంటి కేసులో నిందితుగా ఉన్నటువంటి దీంట్లో అతనికి శిక్షణ పెంచుతుందా లేకపోతే అదే శిక్షణ కంటిన్యూ చేస్తుందా అనేది కూడా ఒక ఉత్కంఠ అనేది ఉంది. ఇప్పుడు శిక్షణ అయితే పెంచకుండానే ఇప్పుడు తీర్పు అయితే ఇచ్చింది. సో ఈ మరొకసారి ఆమె పిటిషన్ వేసే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో ఎందుకంటే అప్పట్లోనే ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కుమారుల హస్తం ఉన్నట్లు కూడా ఆరోపణలు వచ్చినాయి 2022లోనే. సో అప్పట్లో ఈ కేసు రాష్ట్ర ప్రభుత్వమే చాలా ఛాలెంజింగ్ గా తీసుకుని సిబిఐకి అప్పగించింది. సిబిఐకి అప్పగించిన తర్వాత చాలా సుదీర్ఘ పాటు విచారించింది సిబిఐ. తాజాగా కూడా ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేసింది. దీంతో ఈ ఛార్జ్ షీట్ లోనే సిద్ధార్థ రెడ్డిని నిందితుడిగా తీర్చింది. సో దాంతో పాటు నాంపల్ సెషన్ కోర్టు సిద్ధార్థ రెడ్డికి 7 సంవత్సరాలు కూడా జైలు శిక్ష విధించింది గతంలో. అయితే ప్రత్యూష కుటుంబం మాత్రం ఈ నేరానికి కేవలం 7 ఏళ్ల జైలు శిక్ష విధించడం ఏంటి అనేది కూడా అప్పట్లో హైకోర్టుని ఆశ్రయించినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే ఆమె చాలా కీలకమైనటువంటి అంశాలను తెరపైకి వచ్చింది. ముందుగా నేను చెప్పినట్టుగా చాలా క్రూరంగా అత్యాచారం చేశారు, ఈ నేరానికి జీవితకాల శిక్ష విధించాలి, 2006లోనే హైకోర్టును నేను ఆశ్రయించాను కాబట్టి దాన్ని పరిగణలోకి తీసుకోవాలంటూ కూడా ఆమె పలు ఆరోపణలు అయితే చేస్తున్నారు. 2011 వరకు 5 ఏళ్ల పాటు ఈ కేసును అప్పట్లో హైకోర్టు సిద్ధార్థ రెడ్డికి వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాధారాలు లేవని జైలు శిక్షను 2.5 ఏళ్లకు మాత్రమే అప్పట్లో తగ్గించింది. ఎందుకంటే 5 ఏళ్లు సెషన్స్ కోర్టు ఇవ్వడము, తర్వాత హైకోర్టు 2.5 సంవత్సరమే తగ్గించడం జరిగింది. సో దీన్ని ఇప్పుడు సవాలు చేసినటువంటి నేపథ్యం 2011లోనే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ప్రత్యూష కుటుంబం సుప్రీంకోర్టు కూడా ఆశ్రయించింది. ఈ కేసులో పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు దీనిపై విచారణ కూడా ప్రారంభించినప్పట్లో అప్పటి నుంచి సుమారు 14 ఏళ్ల పాటు సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణ కొనసాగుతూనే ఉంది. ఎట్టకేలకు ఇవాళ ఇప్పుడు తుది తీర్పు ఇచ్చింది కాబట్టి ఈ కేసులో సిద్ధార్థ రెడ్డికి 2 ఏళ్ల శిక్ష అనేది ఖరారు చేస్తూ తుది తీర్పు అయితే తీసుకున్నటువంటి నేపథ్యం కాబట్టి అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి 2 ఏళ్ల సంబంధించినటువంటి తీర్పును ప్రత్యూష తల్లి మరొకసారి సవాలు చేసి అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. రైట్, థ్యాంక్ యూ రాణా ప్రతాప్.